వెల్కమ్ టు సంతోష్ టాక్స్. అగ్ని పరీక్ష నుండి 4 కంటెస్టెంట్స్ అయితే ఇంటి లోపలికి ఆల్రెడీ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత అసలు ఏం జరిగింది, 4 కంటెస్టెంట్స్లో ఎవరెవరు సెలెక్ట్ అయ్యారనేది క్లియర్గా మాట్లాడుకుందాం. మాట్లాడుకునే ముందు మీరు ఒక లైక్ చేయండి. నేను ఇంత కష్టపడుతున్నందుకు నాకు లైక్ చేస్తే మీకు కొంతమందికి రీచ్ వెళ్తుంది, నాకు యూజ్ అవుద్ది. సో ప్లీజ్ లైక్ చేయండి. సో విషయానికి వస్తే బిగ్ బాస్ అగ్ని పరీక్ష నుండి 4 కంటెస్టెంట్స్ అయితే వెళ్ళారు కదా. వాళ్ళు ఎవరంటే దివ్య నిఖిత, నాగప్రశాంత్ అండ్ సాకిబ్ అండ్ అనుష రతన్ గారు. సో వీ నలుగురు వెళ్ళిన తర్వాత అక్కడ ప్రాసెస్ ఏం జరిగిందంటే, హౌస్ మేట్స్ అందరూ షాక్లో ఉన్నారు. షాక్లో ఉన్న తర్వాత బిగ్ బాస్ కాసేపు తర్వాత చెప్పారు, వీళ్ళలో ఒక కంటెస్టెంట్ అయితే ఈరోజు ఇక్కడ ఉంటాడు అని చెప్పారు. కానీ ఒకలా ఇద్దరా అనేది ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. ఒకలైనైతే చెప్పారు, ఇంకొకరు కూడా వచ్చే ఛాన్స్ ఉంది, అది ఎలాగో కూడా చెప్తానమాట. సో ఫస్ట్ వీళ్ళకి ఏం చేశారంటే ఓట్ అపీల్ చేసుకున్నారు. అంటే బిగ్ బాస్లోకి మేము ఎందుకు రావాలి, మేము ఎందుకు బిగ్ బాస్లోకి తీసుకోవాలి, మా వల్ల ఏం ఆట చేంజ్ అవుద్దని చెప్పమన్నారు అనమాట. సో ప్రతి ఒక్కరూ వాళ్ళ పర్ఫార్మెన్స్ గురించి, అగ్ని పరీక్షలో పర్ఫార్మెన్స్ గురించి, వాళ్ళ స్టన్స్ గురించి అయితే చెప్పుకున్నారు. చెప్పుకున్న తర్వాత బిగ్ బాస్ హౌస్ మేట్స్ అందరికీ ఒక అవకాశం ఇచ్చాడు. ఎవరికైనా మీకు అభ్యంతరాలు ఉన్నాయా అంటే, ఇలా వైల్డ్ కార్డ్స్ రావడం వల్ల మీకు అభ్యంతరాలు ఉన్నాయంటే ఒక 2-3 చేతులు పెట్టారంట. చేతులు ఎత్తిన తర్వాత కూడా వాళ్ళకి కారణాలు అడిగితే అంతంత మాత్రమే చెప్పారంట. పెద్ద కారణాలు ఏమీ కాదు, సిల్లీ కారణాలు అయితే చెప్పారు కదా. చెప్పిన తర్వాత వీళ్ళకి టాస్క్స్ అయితే కండక్ట్ చేశారు. కొన్ని బ్రెయిన్ టాస్క్స్, దాంతోపాటు కొన్ని చిన్న చిన్న ఫిజికల్ టాస్క్ అయితే కండక్ట్ చేశారు. ఫిజికల్ టాస్క్ కండక్ట్ చేసిన తర్వాత వీళ్ళు నలుగురిలో ఒక కంటెస్టెంట్ అయితే డైరెక్ట్గా సెలెక్ట్ అయిపోయారు. ఆ కంటెస్టెంట్ ఎవరంటే దివ్య నిఖిత గారు. 99.999 కన్ఫర్మ్ దివ్య నిఖిత గారు అయితే ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయారు. సో ఇంకొకరు కూడా కన్ఫర్మ్ అయిపోయారు. కానీ వాళ్ళు ఎప్పుడు వస్తారంటే వీకెండ్ ఎపిసోడ్ నాగమామ దగ్గర వస్తారనమాట. వాళ్ళు ఎవరంటే నాగప్రశాంత్ కూడా సెలెక్ట్ అయ్యాడు. సో సెలెక్ట్ అయిన తర్వాత ఇప్పుడు బయటకు అయితే పంపించేస్తారు. పంపించేసి సండే ఎపిసోడ్ తర్వాత ఒక కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతాడు కదా. మేబీ ఈ వీక్ డబుల్ ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో ఎలిమినేషన్ అయిన తర్వాత ఒక కంటెస్టెంట్ లోపల తీసుకునే అవకాశం ఉంది నాగప్రశాంత్ని. సో వీళ్ళు 4 మెంబర్స్ నుండి 2 తీసుకునే అవకాశం మోస్ట్లీ ఉందన్నమాట. సో ఇది అయితే జరిగిన ప్రాసెస్. ఇంకా వైల్డ్ కార్డ్స్ ఎవరెవరు వస్తారు, ఎప్పుడు వస్తారంటే దసరా స్పెషల్ ఎపిసోడ్ జరుగుద్ది కదా, గ్రాండ్ లంచ్ 2.0, దానిలో అయితే వైల్డ్ కార్డ్స్ వస్తారు. ఆ వైల్డ్ కార్డ్స్ ఎవరనేది నేను ఆల్రెడీ చెప్పాను. అమర్, రమ్య మోక్ష, దువ్వెల మాధురి గారు, కావ్యశ్రీ, వీళ్ళు నలుగురు అయితే కన్ఫర్మ్. శివ్ 5. ఈ 5 అయితే కన్ఫర్మ్. వీళ్ళు 5 మామూలు వేరే లెవెల్లో వస్తారనమాట. మంచి ఫాలోయింగ్తో వస్తున్నారు. సో వీళ్ళలో మీకు ఎవరు ఇష్టం, ఎవరు సెలెక్ట్ అవ్వాలి, ఎవరు ఉండాలి అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తే నలుగురు చూస్తారు, నలుగురు కూడా మీ ఒపీనియన్ తెలుస్తుంది అనమాట. సో కామెంట్ చేయండి.